everyone, this is Jansi. Welcome back to my channel. It's my amazing vlogs. టుడేస్ వ్లాగ్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు నేను ఏం చేస్తున్నాను అనేది అయితే చూపిస్తున్నాను ఈ వ్లాగ్లో. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకే లేచి ఇల్లంతా శుభ్రం చేసేసుకున్న తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడైతే నైవేద్యానికి రెడీ చేస్తున్నాను. నైటే స్టవ్ని కూడా నీట్గా తుడిచేసి రెడీగా పెట్టేసుకుంటాను. సో ఇప్పుడైతే బొట్లు పెట్టేసి పూలు పెట్టేసి దండం పెట్టేసుకొని నైవేద్యం అయితే పెట్టేశాను అనమాట. అండ్ నేనైతే నైవేద్యం మామూలుగా ఆవు పాలతోనే కానీ ఇవాళ పాలు ఇంకా రాలేదు. సో అందుకని చెప్పేసి నీళ్లు పెట్టేసి ఉడికిచ్చేస్తున్నాను బియ్యంని. ఇంకొక స్టవ్ మీద ప్యాకెట్ పాలు వచ్చింటే అవి కూడా పెట్టేసి ఇంకా ప్యారలల్గా ఇక్కడైతే దేవుని సామాన్లు అన్నీ క్లీన్ చేసేసుకున్నాను అనమాట. క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చాయి. ఆల్రెడీ మనకి రైస్ కూడా ఉడికిపోయింది. అంతా రైస్ పెసరపప్పు పెట్టి ఉడికిపోయింది చూడండి. స్టవ్ బంద్ చేసేసుకొని ఇంకా పక్కనైతే పెట్టేసుకొని ఆవు పాలు బాగా కాగిన తర్వాత ఇందులోకి పోసి మరి ఇంకొకసారి ఉడికించి తర్వాత బెల్లం వేసుకుంటాను. అంతలోపల అయితే వీటన్నింటిని దేవుని పూజకు సంబంధించినవన్నింటిని ఒకసారి నీట్గా తుడిచేస్తున్నాను క్లాత్తో. డ్రైగా తుడుచుకున్న తర్వాత గంధం బొట్టు, కుంకుమ బొట్టు, పసుపు అన్నీ పెట్టుకుంటాను. చూసారు కదా, అన్నీ నీట్గా అయితే తుడిచేసుకున్నాను. తుడుచుకునే లోపల పాలు కాగాయి. మనం పక్కన ఉన్నప్పుడు పాలు అయితే పొంగవు. ఎప్పుడైతే అలా పక్కకి వెళ్ళామనుకోండి పొంగిపోతాయి. అందుకే నేను ఎప్పుడైనా పాలు పెట్టినప్పుడు మాత్రం నేను పక్కనే ఏదైనా పనే చూసుకుంటాను. ఇప్పుడైతే పాలు అయితే వేసేసాను అనమాట. స్వీట్ పొంగల్ మాత్రం పాలలో ఉడికితేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పాలు వేసాక సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు ఇక్కడైతే నేను బొట్లు పెట్టేసుకుంటున్నాను. బొట్లు పెట్టుకోవడానికి కుంకుమ, పసుపు గిన్నెల్లో వేసేసుకుంటున్నాను. అలాగే అక్షంతలు కూడా కలిపి పెట్టుకుంటున్నాను. అక్షంతలు ఎప్పుడు మనము దేవుడికి యూజ్ చేసినప్పుడు నెయ్యిని యూజ్ చేసే కలపాలి. నెయ్యి, కొంచెం బియ్యము, పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. చాలా బాగా వస్తాయి అక్షంతలు. ఇక్కడ బాగా మిక్స్ చేసేసుకున్నాను. అక్షంతలు అయితే రెడీ అయిపోయాయి. ఒక చిన్న ప్లేట్ తీసేసుకొని అందులోకి కొంచెం గంధం వేసేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని మిక్స్ చేసేసి ఇంకా బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. ఇలాగే బొట్లన్నీ పెట్టేసుకుంటున్నాను. అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇంకా బాగా ఉడికిపోయింది ఇక్కడ. ఇప్పుడైతే బెల్లంని యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకున్నాం అనుకోండి, ఏదైనా చిన్న చిన్న ఉండలు ఉంటే అవి కూడా బాగా కరిగిపోతాయి బెల్లము. ఒక 1 minute పాటు సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకున్న తర్వాత నేనైతే ఇంకా నెయ్యిలోకి జీడిపప్పు, అలాగే మన దగ్గర ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటే అవన్నీ వేసేసుకొని నెయ్యిలో వేయించుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. దేవుడికి నైవేద్యం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెయ్యి అంతా బాగా కలిసేలాగా ఒకసారి అయితే మిక్స్ చేసేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపినాక దేవుడికి నైవేద్యం అయితే పెట్టేసుకుంటాను. దేవుడి మందిరాన్ని కూడా వారానికి ఒకసారి అయితే మొత్తం అన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. క్లీన్ చేసుకున్నాక కింద చెక్క ఉందనమాట. చెక్క అంతా గలీజ్ కాకోకుండా నేనైతే ఇక్కడ బుక్ స్టాల్లో మనకి చార్ట్స్ అయితే దొరుకుతాయి కదా, అదైతే ఒకటి పెట్టేసుకుంటాను అనమాట. వీక్లీ వన్స్ చేంజ్ చేస్తూ ఉంటాను. మనకు ఆయిల్ అంతా పడినా కూడా మనకి ఏమీ కాదు. ఇంకా అన్నీ అరేంజ్ చేసేసుకొని ఇంకా నైవేద్యం పెట్టేసుకొని పూజ అంతా ఫినిష్ చేసుకున్న తర్వాత నేనైతే ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఇంకా ఫాస్ట్గా సేమియా ఉప్మా అయితే త్వరగా అయిపోతుంది, టైం అయిపోతుంది అని చెప్పేసి వెజిటబుల్స్ అన్నీ వేసేసుకొని సేమియా ఉప్మా అయితే ఇక్కడ ప్రిపేర్ చేసేస్తున్నాను. ఓన్లీ సేమియాస్ వేసి ఆనియన్స్ ఒకటే వేస్ట్ చేసుకునే కంటే ఇలా వెజిటబుల్స్ వేసుకొని చేసుకోవడం వల్ల ఇంకా హెల్తీగా ఉంటుంది. అందరూ సేమియాని సపరేట్గా వేయించి చేస్తూ ఉంటారు. నేనైతే ఇలా పోపు వేసింటాం కదా, వెజిటబుల్స్ అన్నీ బాగా మగ్గిన తర్వాత ఇందులోకే సేమియా వేసేసి బాగా కొంచెం సేపు ఫ్రై చేసుకుంటాను. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల లోపల వరకు బాగా కుక్ అవుతాయి. అప్పుడు మనకి స్టిక్కీగా ఉండదన్నమాట. రోస్ట్ చేసుకునే బదులుగా రోస్టెడ్ సేమియాని అయితే ఒకసారి ట్రై చేశాను. అయితే అస్సలు టేస్టే ఉండదు. ఇలా చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. వైట్ సేమియా తెచ్చుకొని చేసుకుంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది సేమియా ఉప్మా. రోస్టెడ్ సేమియాస్ పాయసంకి మాత్రమే బాగా యూజ్ అవుతాయి. ఉప్మాకైతే బాంబినో వైట్ కలర్ వస్తాయి కదా, అవి యూజ్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటాయి, ఇష్టంగా కూడా తింటారు.
ఉప్మా అయితే చక్కగా ఉడికిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంది అండ్ స్టిక్కీగా కూడా ఉండదన్నమాట ఇలా చేయడం వల్ల. ఫస్ట్ అయితే బాబుకి సర్వ్ చేసేస్తున్నాను. ఇంకా టైం అయిపోయింది. ఇంకా ఫీడ్ చేసేసి ఇంకా స్నాక్స్ పెట్టేసి ఇంకా బాబుని సెండ్ చేసేసేయాలి. బాబుని అలా సెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ పాపకి స్కూల్ టైం అయిపోతుంది అనమాట. 9:30కి అలా ఉంటుంది. ఇంకా పాపని కూడా రెడీ చేసేసుకొని పాపకి టిఫిన్ పెట్టేసి ఇంకా తర్వాత మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇవి నేనైతే శాండ్విచ్ బాటమ్వి స్టెయిన్లెస్ స్టీల్వి అయితే నేను లోకల్ షాప్స్లోనే తీసుకున్నాను. చాలా చాలా బాగున్నాయి. స్టవ్ మీద కూడా పెట్టి చూశాను, ఏమీ మాడదనమాట, అడుగంటదు. చాలా చాలా బాగున్నాయి ఇవైతే. ఇవి మొత్తం స్టిక్కర్స్ అన్నీ తీసి నీట్గా వాష్ చేసి పెట్టుకుందామని చెప్పేసి ఇంక ఇవి ఓపెన్ చేశాను. అన్ని లోకల్ షాప్స్లో దొరుకుతాయి. మరి సేమ్ ఇదే కంపెనీ దొరుకుతుందో లేదో నాకు తెలియదు, కానీ శాండ్విచ్ బాటమ్ స్టెయిన్లెస్ స్టీల్ అని అడిగితే దొరుకుతాయి. ఇందులో సైజ్ వైజ్ ఉన్నాయన్నమాట. నాకు కావాల్సిన సైజెస్ ఒక 4 తీసేసుకొని, అలాగే సేమ్ కంపెనీదే సేమ్ ఒక ప్యాన్ చిన్నది ఆమ్లెట్ వేసుకోవడానికి అని చెప్పి ఇది తీసేసుకున్నాను. చాలా బాగున్నాయి ఈ ప్రోడక్ట్స్ అయితే. ఇప్పుడు ఈజీగా స్టిక్కర్ని అయితే ఎలా రిమూవ్ చేయాలో చూపిస్తున్నాను. జస్ట్ మనము కొంచెం సేపు ఒక 1 to 2 minutes అలా సిమ్లో పెట్టేసి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఎప్పుడు హీట్ చేసినప్పుడు. లోపల ఏమీ లేదు కాబట్టి కొంచెం బర్నింగ్ స్మెల్ వస్తుంది. కాబట్టి ఇక్కడ చూపిస్తున్నట్లుగా సిమ్లో పెట్టేసుకొని మనం 1 to 2 minutes అలా పెట్టామనుకోండి, గమ్తో సహా వచ్చేస్తుంది అనమాట. కాలుతుంటుంది చేయి పెట్టకుండా. ఇలా నైఫ్ కానీ ఏదైనా స్పూన్ కానీ తీసేసుకున్నాం అనుకోండి, నీట్గా లేస్ట్ వచ్చేస్తుంది. మనకైతే తొందర ఎక్కువ, ఇంకా కొంచెం సేపు పెట్టింటే గమ్తో పాటు వచ్చేది. సో ఇట్స్ ఓకే అని చెప్పేసి ఇంకొంచెం సేపు అలానే పెట్టింటే గమ్తో పాటు స్టిక్కర్ వచ్చేదన్నమాట. సో ఇప్పుడైతే తీసేసుకొని ఇంకా వాష్ చేయడం మన చేతుల్లో ఏం లేదు కదా, ఇంకా నెక్స్ట్ బౌల్స్ అలా పెట్టినప్పుడు ఇంకొంచెం సేపు పెట్టేస్తే క్లియర్ కట్గా వచ్చేస్తుంది. అసలు మనకి గమ్ము కూడా అతుక్కోదు అసలు. స్టిక్కర్ అంతా తీసిన తర్వాత నీట్గా వాష్ చేద్దామని చెప్పేసి వాష్ చేసేస్తున్నాను అన్నింటినీ. నీట్గా వాష్ చేసిన తర్వాత చూసారు కదా ఎంత క్లియర్గా వెళ్ళిపోయిందో, అసలు ఏమీ లేదు గమ్ అయితే. నీట్గా అయిపోయింది. అయితే ఇంకొక కొంచెం సేపు హీట్ చేసిందంటే గమ్తో సహా వచ్చేది, బట్ కొంచెం రబ్ చేయాల్సి వచ్చింది. ఇవన్నీ క్లీన్ చేసేసుకొని తుడుచుకొని ఇంకా అన్నీ ఎత్తిపెట్టుకునేసరికి లంచ్ టైం అయితే అయిపోయింది. ఇప్పుడైతే నేను ఆలూ ఫ్రై అయితే చేసేస్తున్నాను. ఆలూస్ బాగా చిన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసేసుకొని ఒక ప్యాన్ తీసేసుకొని పోపు వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసేసుకున్న తర్వాత ఆలూ ముక్కల్ని వాష్ చేసుకోవాలన్నమాట. ఉప్పు నీళ్ళల్లో వేసుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసేసుకుంటే స్టిక్కీగా అంటుకోవన్నమాట ఒకదానికొకటి ఫ్రై చేసినప్పుడు. ఇప్పుడు కొంచెం టేస్ట్కి సరిపడే సాల్ట్ అలాగే పసుపు వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఆలూ ఫ్రై ఎప్పుడు చేసుకున్నా ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని చేసుకోవడం వల్ల లోపల వరకు బాగా కుక్ అవుతాయి. మధ్య మధ్యలో బాగా కలుపుతూ ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి ఆలు అన్నింటినీ. ఇలా బాగా ఉడికిన తర్వాత నేనైతే వాటర్ కూడా ఏం వేయలేదు, సిమ్లో పెట్టుకొని మిక్స్ చేస్తూనే ఫ్రై అయితే చేసేసుకున్నాను అనమాట. కొంచెం టేస్ట్కి సరిపడా కారం వేసేసుకొని ఇలా మిక్స్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. దీనికి ప్యారలల్గా నేనైతే లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేసేసాను అనమాట. ఇంకా నార్మల్గా లెమన్ రైస్ అందరికీ తెలుసని ఏమీ చూపించలేదు. సో ఇదే అండి ఇవాల్టి వ్లాగ్. ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుంచి 1 o'clock వరకు నేను ఏం చేశానో చూపించాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్.